భూమిలో లేరు, పరిశ్రమలలో లేరు. మరి విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ డిగ్రీలో, జూనియర్ కాలేజో, డిగ్రీలో కాదు, యూనివర్సిటీలే ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలే ఉన్నాయి. వీటిలో ఎవరికైనా ఎస్సీ ఎస్టీలకి వాటాలున్నాయా, లేక ఎస్సీ ఎస్టీ అధిపతులు ఉన్నారా? దీని గురించి మనం సమాచార హక్కు చట్టం కింద డేటా తెప్పించాం తెలుగు రాష్ట్రాల్లో. ఈ రైట్ ఫ్రమ్ స్మాల్ హాస్పిటల్, చిన్న మీడియం నుంచి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్స్ ఏమి లేవు, చిన్న చిన్న హాస్పిటల్ సుమారైన గ్రామాలలో ఒక 5 బెడెడ్ 10 బెడెడ్ అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళు మన కంబైన్డ్ స్టేట్లో మేము తెప్పించినప్పుడు 2014 ముందు, డివిజన్ జరగకముందు అంత కలిసి ఒక రాష్ట్రం మొత్తం మీద ఒక 13-15 మంది వరకు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 13-15 మంది డాక్టర్లు సొంత చిన్నది. పెద్ద కార్పొరేట్లు ఎవరు లేరు. పెద్ద అయితే నేను అడిగేది అది, ఎవరు లేరు. కార్పొరేట్లో ఎవరు లేరు. అంటే కార్పొరేట్ వైద్య సంస్థలా మీరు చెప్పేది? విద్యా కార్పొరేట్ వైద్య సంస్థలు లేవు, కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు. అంటే విద్యలో లేరు, వైద్యంలో లేరు. అంటే కార్పొరేటు హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి రన్నింగ్ లేరు. కార్పొరేట్ మెడికల్ కాలేజెస్ టైప్లో పెట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లేరు. సరే అండి, అందులో కూడా లేరు. పోనీ ప్రజల్ని నడిపిస్తున్నటువంటి 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి 4th పిల్లర్ అంటారు కదా, ఉన్నటువంటి మీడియా, అది ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అధిపతులుగా ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఉన్నారా? ఇన్ని సంవత్సరాల ప్రజా జీవితంలో నాకు కంటికి కనబడేది డాక్టర్ కె శివభాగ్యారావు గారు, స్నేహ గ్రూప్ ఆర్గనైజేషన్స్. ఒక ఆయన 2016 ఆగస్టు 15 మొట్టమొదటిసారి ఒక సొంత స్నేహ టీవీ అని ఒకటి పెట్టారు. ప్రజాపాలన ఒక పేపర్ పెట్టారు. ఇది తప్ప ఎవరు ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి ఎవరు లేరు. చాలా మంది యూట్యూబ్ లో అవి పెట్టుకొని ఏదో కొట్టుకుంటుంటారు, అవి వేరు, అవి కాదు. బట్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ ఆ లెవెల్లో నాకు ఇది ఒక్కటే కనిపిస్తుంది. ఇంకెక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. పోనీ ఆల్ ఇండియా స్థాయిలో కూడా పెద్ద ఎవరు చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మన పాతకాలం నుంచి మనం లాస్ట్కి వెళ్తే ఆర్కే కరంజియా బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎనికిపోయినా కూడా ఎవరు లేరు. సొంత అధిపతులుగా లేకపోవచ్చు, కనీసం ఒక ప్రింట్ మీడియాకు ఎడిటర్గా కానీ, ఒక ఎలక్ట్రానిక్ మీడియాకు చైర్మన్గా కానీ ఉన్న ఎస్సీ ఎస్టీలు ఎవరైనా ఉన్నారా? ఎడిటర్గా కొంతకాలం వార్తకు సతీష్ చంద్ర గారు ఆయన కనపడ్డాడు. ఆయన తప్ప నా దృష్టిలో ఎవరు లేరు. సరే అండి, భూమిలో లేరు, పరిశ్రమల్లో లేరు, విద్యా సంస్థలు లేరు, వైద్య సంస్థలు లేరు, మీడియాలో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా లేరు.